దీదీ వల్లే బెంగాల్లోకి చొరబాట్లు, రాజకీయ స్వార్థంతోనే ఇలా చేస్తున్నారని మమతపై అమిత్ షా ఆరోపణ. రాష్ట్ర జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతున్నదని వెల్లడి. మేము అధికారంలోకి రాగానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్లతో ఏరి పారేస్తామని హెచ్చరిక అంటూ చూస్తా ఉన్నాం. సో అమిత్ షా మోడీలు సో ఏమంటున్నారు, రాష్ట్ర జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతున్నట. ఇప్పుడు మీరే ఒక్కొక్కరు ముగ్గురిని నలుగురిని ఐదుగురిని కనాలి మీరే అంటారు, మళ్ళీ అక్కడ రాష్ట్ర జనాభా ప్రమాదకరంగా మారిందని మళ్ళీ మీరే అంటారు. అసలు మీరు చెప్పే మాటలకి చేసే చేష్టలకి ఏమైనా పొంతనుందా? ఈరోజు ఒకవేళ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ చొరబాటుదారు వచ్చిన అనుకోండి, మరి బార్డర్లో ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నట్టు, ఆర్మీ ఏం చేస్తున్నట్టు? సారీ, సో దీని గురించి మాట్లాడాలి కదా. అంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోంది, పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావాలి. ఇప్పుడు దానికోసం ఏంటంటే బంగ్లాదేశ్ ఇష్యూ పెద్ద ఎత్తున తీసుకుంటారు. బంగ్లాదేశ్లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అది పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ నెట్టేటువంటి ప్రయత్నం బలంగా జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఇవన్నీ బంగ్లాదేశ్ ప్రభావాన్ని, అక్కడ జరుగుతున్న హిందువులపై దాడి ఏదైతే అవన్నిటిని కూడా వాడుకొని ఇక్కడ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో పశ్చిమ బెంగాల్ ఎట్లయినా గెలుచుకోవాలని దాంట్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు దీది ఏంటంటే మమతా బెనర్జీ గత 3-4 టర్మ్స్గా ఆమెను ముఖ్యమంత్రి ఉన్నారు. ఆబ్వియస్గా ఆమె మీద తీవ్రమైన వ్యతిరేకత అయితే ఉంది. సో దాన్ని క్యాచ్ చేసుకోవాలని దాంట్లో ఈరోజు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ మరి అంత ఈజీగా కాంగ్రెస్ బీజేపీ వస్తుందా అధికారంలోకి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కాశ్మీర్లో చొరబాట్ల సంగతి ఏంది? ఒక్క బెంగాల్ రాష్ట్రాన్ని ఎందుకు నిందిస్తున్నారు మమతా బెనర్జీ? పహల్గామ్ ఉగ్రదాడి, ఢిల్లీ టెర్రర్ అటాక్ చేసింది ఎవరని ప్రశ్న. ఉగ్రదాడులకు అరికట్టలో అమిత్ షా విఫలమయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా దుర్యోధన దుశ్శాసనులు బెంగాల్కు వస్తారని కామెంట్ అంటూ చూస్తా ఉన్నాం. సో దుర్యోధనుడు మోడీ, దుశ్శాసనుడు అమిత్ షా. సో ఇట్లా వీళ్ళిద్దరిని దుర్యోధనుడుగా దుశ్శాసనులుగా పోల్స్తున్నారు మమతా బెనర్జీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇక వాళ్ళకి ఏం లేదు, బెంగాల్ని ఎట్లయినా సరే కైవసం చేసుకోవాల దాంట్లో బీజేపీ ప్రయత్నం చేస్తుంది. సో దానికి సంబంధించే మరి ఇక ఈసారి ఎట్లయినా దానిలో ఉండాలని చెప్పేసి అక్కడ వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఓటర్లు తమ వైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.